80 చేస్తారా? 80,000 ప్యాకేజ్ 80,000. మాట్లాడి రేపు పొద్దునైతే ఇంటికి పోతాను, ఇక ఆయనకు ధైర్యం చెప్పి నేను ఇంటికి పోతున్నా అంటాను. టిఫిన్ ఇచ్చి సరే నువ్వు ఉందా అంటే వెళ్ళిపోయాను. ఇంటికి పోయి ఒక గంట సేపు అయింది, ఏం లేదు బాగా వచ్చింది. మా అత్తం ఒకటే ఉంటుంది సార్. మార్నింగ్ 168 బీపీ ఉండే, ఇప్పటి వరకు కూడా 168 బీపీ కంట్రోల్ చేయలేకపోయారు. వాళ్ళ చేతిలో ఉండి కూడా కంట్రోల్ చేయకపోయారు. బయట నుంచి వచ్చిన పేషెంట్ ఏం చేస్తారు కానీ ఇది ఉన్న పేషెంటే చేయలేదు. నేను చెక్ చేసినప్పుడు అంతే ఉంది 160. నేను బయటప్పుడు కూడా నర్స్ వచ్చి చెక్ చేస్తే వచ్చింది అంటే చెప్పి పైకి తీసుకుపోయాను. సిపిఆర్ చేసినాము 2 times 3 times. హార్ట్కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లం లేదు సార్. ఇప్పుడు సిపిఆర్ చేసినాము, కంట్రోల్ అయితే లేదు. కరెంట్ షాక్ ఇచ్చినాము, మంచి తిండి తిరిగిన మనిషిని ఈ పక్కన బాగా ఒక పెద్దది 2 చిన్న చిన్న సైడ్కి లోపల 16వ తారీఖు వచ్చి అడ్మిట్ అయ్యాను. 15వ తారీఖు అడ్మిట్ చేసి ఈరోజు డిశ్చార్జ్ చేద్దామన్నారు. 25,000 ప్యాకేజ్. మీ దగ్గరకి ఏ ప్రాబ్లం ఉందని వచ్చి జాయిన్ అయ్యారు సార్? ఇది కాలంలో చిన్న గడ్డలాగానే, సో దానికి ఆపరేషన్ కోసం అని వచ్చారు. సో 2 days బ్యాక్ సర్జరీ అయింది. పేషెంట్ ఇంత ముందు వరకు కూడా అంతా బాగానే ఉన్నారు, ఎలాంటి ఇష్యూ లేదు. సర్జరీ ఎవరు చేశారు సార్? డాక్టర్ ప్రణయ్ సార్ అని ఎంఎస్ జనరల్ సర్జన్. జనరల్ సర్జన్. జనరల్ సర్జన్. ఇది ప్రాబ్లం వచ్చేసి వెస్కులర్ ప్రాబ్లం కదా సార్? వాస్కులర్ అని మనం చెప్పడం లేదు సార్. ఇది ఎందుకంటే జస్ట్ స్కిన్ కి మజిల్ లేయర్ మధ్యలో ఉంది, సబ్క్యూటేస్ ప్లేన్ లో ఉంది. సో వాస్కులర్ ప్రాబ్లం అని చెప్పడానికి లేదు. అసలు పేషెంట్ చనిపోవడానికి ఫైనల్ సిచ్యువేషన్ మోస్ట్లీ హార్ట్ అటాక్ అండి. క్లియర్ కట్ చెప్తున్నారు. మొత్తం ఎక్సెసివ్ స్వెట్టింగ్ ఉంది, ఛాతీలో పన్నాడు, సడన్ గా అన్రెస్పాన్స్ అయ్యాడు, కొలాప్స్ అయ్యాడు. అయితే వాళ్ళు వెస్కులర్ ప్రాబ్లం ఉన్నందుకే మేము జాయిన్ అయ్యామని చెప్తున్నారు కదా? వాళ్ళకు తెలియదు సార్, ఎందుకంటే మనకు ఎంఆర్ఐ రిపోర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళకి తెలుసు, చిన్న గడ్డలైనా తెలుసు వాళ్ళకి. అవి కూడా మనం అన్ని బ్యాప్స్ కూడా పంపించేసాము అన్ని. నేను డాక్టర్ రఘువీర్ అండి, అనస్థెటిస్ట్. ఇక్కడ ఏబీ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. ఇది ఇంతకుముందు పేషెంట్ అంజయ్ అని డెత్ అయి ఉంది. సో ఆయనకు ఇంతకుముందు కాలికి ఇచ్చిన ఆపరేషన్ అయింది, రేపు మార్నింగ్ డిశ్చార్జ్ కూడా ఉంది. కానీ ఇప్పుడు సడన్ ఏంటంటే సడన్ అన్రెస్పాన్స్ అయ్యాడు, వాష్రూమ్కి వెళ్ళి వచ్చి పడిపోయాడు. మొత్తం ఎక్సెసివ్ స్వెట్టింగ్ ఉండే. ఆ తర్వాత కొంచెం 1 minute తర్వాత పేషెంట్ మళ్ళీ కాన్షియస్ అయ్యాడు. కాన్షియస్ అయ్యి క్లియర్ గా చెప్పాడు, ఆయనకు ఇట్లా ఛాతీ అంత నొప్పి వస్తుంది సార్, ఛాతీ అంత నొప్పి వస్తుంది అని చెప్పాడు ఆయన. వెంటనే మేము ఐసీయూ తీసుకొని మేము ఇవ్వాల్సిన కొన్ని డ్రగ్స్ అవన్నీ ఇచ్చేసాము. మధ్య మధ్య పేషెంట్ హార్ట్ రేట్ పడిపోవడము, బీపీ పడిపోవడం అనేది జరుగుతున్నాయి. అప్పుడు పేషెంట్ హార్ట్ రేట్ పెంచడానికి, బీపీ పెంచడానికి, ప్లస్ ఆక్సిజన్ తాగుతూ ఆక్సిజన్ కూడా మేము ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ అంతా ఇచ్చేస్తున్నాము. మధ్య మధ్యలో అటెండెన్స్ వస్తే వాళ్ళకు కూడా క్లియర్ కట్ గా ఇట్లా ఈసీ చేంజెస్ ఉన్నాయి, పేషెంట్ కి ఇట్లా ఛాతీ నొప్పి వస్తుందండి, మరి ఇమీడియట్ గా ఇది హార్ట్ అటాక్ లాగా ఉంది, ఇమీడియట్ గా ఏదైనా కార్డియాలజీ 24 hours కార్డియాలజీ క్యాత్ ల్యాబ్ ఉన్న సెంటర్ కి తీసుకెళ్లి వాళ్ళు మాట్లాడారు. వాళ్ళు కూడా అంబులెన్స్ గురించి కూడా వాళ్ళు సర్చ్ చేస్తున్నారు. ఈ మధ్యలో ఏంటంటే పేషెంట్ రెస్పాన్స్ అనేది గ్రాడ్యువల్ గా తగ్గిపోతుంది. ఇమీడియట్ గా మేము ఇంటిబేట్ చేసి తర్వాత సిపిఆర్, మధ్యలో ఇర్రెగ్యులర్ హార్ట్ రేట్ ఉంటే షాక్ ఇవ్వడం ఇవన్నీ జరిగింది. కంటిన్యూస్ ఆల్మోస్ట్ ఒక 45 minutes 1 hour సిపిఆర్, ఇంకా దానికి ఇవ్వాల్సిన ఎమర్జెన్సీ డ్రగ్స్ అన్ని ఇస్తూనే ఉన్నాము. కానీ పేషెంట్ అనుకున్నట్టు అంతే, కానీ హార్ట్ అనేది రివైవ్ కాలేదు, అరెస్ట్ అయింది, తర్వాత రివైవ్ కాలేదు.